హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. సో జనరల్గా సమ్మర్లో ఎలాంటి సీడ్ వేయాలి, ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, దట్టు సమ్మర్ బాగా ఉంటుంది కాబట్టి ఆ మొక్కని జాగ్రత్తగా ఎలా పెంచుకోవాలని డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఎలాంటి సమ్మర్ అయినా ఎంత ఎండలైనా కూడా చాలా చక్కగా మొక్కల్ని పెంచుకోవడమే కాకుండా చాలా చక్కని కాపుని కూడా తీసుకోవచ్చు అంటున్నారు కళ్యాణ్ నగర్లో నివసిస్తున్న రామరాజు గారు. మరెందుకు కలిస్తాం, చూసేద్దామా, వచ్చేయండి. నమస్తే రామరాజు గారు. నమస్తే ఉదయ్, చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మిమ్మల్ని మరొకసారి కలుసుకునే అవకాశం కలిగింది. అండ్ అలాగే మరొకసారి మీకు ఈటీవీ అభిరుచి పెరటి రుచులకు స్వాగతం. చాలా సంతోషం. సో లాస్ట్ టైం మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీ అందమైన పెరటి తోటనే చూపించారు. అద్భుతమైన పెరటి తోట, ఎన్నో రకాల మొక్కలు, సో వాటిని మీరు ఎలా మెయింటైన్ చేస్తారు చాలా 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 చక్కగా చూపించారు. సో ఈ రోజు మేము కలుసుకునే ఉద్దేశం ఏంటంటే, జనరల్గా మన వ్యూయర్స్కి కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే సమ్మర్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, రైనీ సీజన్ లాంటి మొక్కలు వేసుకోవాలి, ఇలాంటివి వస్తూ ఉంటాయి. స్పెషల్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో అన్ని మొక్కలు వేసుకోవచ్చా, లేదా కొన్ని రకాల మొక్కలు వేసుకోవాలా, ఒకవేళ ఆ మొక్కను వేసుకున్నా ఆ సీడ్ నాటినా దాన్ని ఎలా, ఇంత సమ్మర్ మనకే చాలా కష్టంగా ఉంది, సో మొక్కను ఎలా బతికించుకోవాలనే విషయం చాలామంది భయపడుతూ ఉంటారు. సో అటువంటి వారి కోసం ఈరోజు మీరు ఆ సలహాలన్నీ మా వ్యూయర్స్కి ఇవ్వాలి, ఒక మంచి డెమో అయితే చూపించాలి. తప్పకుండా. కాకపోతే ఒక్క విషయం చెప్తాను నేను. ఓకే, కొన్ని క్రాప్ వచ్చి అంటే మనం పంట తీసుకునే వాటిలో కొన్ని సమ్మర్ కొంచెం ఇబ్బంది పడతాయి, లేకపోతే మొక్కలకి సమ్మర్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, మనం భయపడుతున్నాం, మనకు భయం తెలుసు కనుక సమ్మర్ అంటే భయపడుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఈ రోడ్డు అంతా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అవును, రోడ్డు మీద ఎక్కడైనా ఎండ పడుతుందా? మొత్తం కవర్ చేస్తాం. ఇంకా సమ్మర్ ఏముంది, మొక్కలు చూడండి, మొన్నటిదాకా ఆకు రాల్చినాయి, ఇప్పుడు కంప్లీట్ పచ్చగా చక్కటి సిగురు వచ్చేసి పూత కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు వచ్చి సమ్మర్ వాటిని ఏమీ చేయదు, అసలు నేచర్ అది. మనకేంటంటే భయపడిపోతున్నాం, అయిపోయి టెంపరేచర్ ఉడిపోయింది, ఏసీలో కూర్చోవాలి. మొక్కకి అసలు ఏమీ చేయదండి. సమ్మర్ అన్నీ పోత సిగురు వచ్చి పోత వస్తాయి. వేప ఇప్పుడే వస్తుంది, మామిడికాయలు చక్కగా కాస్తాయి, తర్వాత అన్నీ కూడా మొత్తం అన్నీ ఒకసారి మనం పైకి వెళ్ళి చూస్తే మనం కాలనీ నిండా ఉన్న చెట్లు చక్కటి సిగురు వచ్చి ఆకులు వచ్చి బ్యూటిఫుల్గా ఎండను మనకి ఎక్కడ ఎండ తగలకుండా రోడ్లన్నీ చల్లగా నీడ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు నీడ ఎంత నీడ ఉంది మనకి. కాకపోతే మనం కొన్ని మట్టుకు క్రాప్ తీసుకుని మొక్కలు కొంచెం సమ్మర్ ఇబ్బంది పడతాయి. సమ్మర్ బాగా వచ్చి ఉన్నాయి, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం తప్పకుండా. సో వేర్స్ మీకు అర్థమైంది కదా, ఇప్పుడు రామరాజు గారు మన కోసం, అంటే స్పెషల్ మీకోసం ఒక సీడ్ని వేయడం కానీ, ఆ మొక్కని పెంచుకునే పద్ధతులు కానీ, అది హెల్తీగా పెరగడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అవన్నీ కూడా ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఎపిసోడ్ ఫాలో అవ్వండి, మీరు కూడా చాలా చక్కగా, చాలా ఈజీగా మీరు కూడా మొక్కని పెంచుకోగలరు. సార్ మనం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా పదండి సార్. సో వీర్ సమ్మర్ సీజన్ వచ్చేసింది. జనరల్గా మనకి సమ్మర్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఎలా నాటుకోవాలి, అండ్ అలాగే రైనీ సీజన్లో అండ్ అలాగే వింటర్ సీజన్లో చాలా డౌట్లు ఉంటాయి. బట్ ఏంటంటే రామరాజు గారు, ఐ థింక్ యూ ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే యూ హ్యావ్ బ్యూటిఫుల్ గార్డెన్, మిద్దె తోట కావచ్చు, పెరటి తోట కావచ్చు, చాలా అందమైన అద్భుతమైన ఒక తోటను మీరు మెయింటైన్ చేస్తున్నారు. అద్భుతంగా ఉంది నిజంగా. సో ఏంటంటే వ్యూయర్స్కి సీజన్ బట్టి ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఎలా నాటుకోవాలని చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరే దానికి చక్కగా ఆన్సర్ చేయగలరు. సో ఒకసారి ఏం చేయాలి, ఎలా చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఇవాళ దగ్గర టెంపరేచర్ 37 అలా వస్తుందండి, 36, 37. ఈ ఎండ అసలు ఏ రకంగా ఇబ్బంది కాదు. 40 వచ్చేస్తే ఇబ్బంది, 39, 40, 41 వస్తే కొన్ని మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి. అది హైదరాబాద్లో నేను అనుకుంటాం 40 వచ్చి 40, 41 వచ్చేసి ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, దాంతో ఇవాళ ఉన్న సమ్మర్ని ఇంకా 2 డిగ్రీలు పెరిగినా మనం నార్మల్గా వేసుకుని అన్నీ వేసుకోవచ్చు, ఏది మానక్కర్లేదు, అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అదే నేల మీద ఉన్నదానికి అంత పర్వాలేదు, ఒక పూట ఫుల్గా వాటర్ ఇచ్చేస్తే అది వస్తుంది. మనం కుండీలో పెడుతున్నాం కనుక అది డ్రై అయిపోయి కంప్లీట్ నీరంతా పోతుంది, అది ఆ మాయిశ్చర్ ఉండదు. దాంట్లో మాయిశ్చర్ మనం వేసిన సాయిల్లో ఆ తేమ శాతం ఉండాలి ఎంతో కొంత, లేకపోతే నీరు దొరకద్దని. దానికోసం మన అవసరాన్ని బట్టి ఆ మొక్కను చూసి
వాటర్ ఇంకొకసారి ఇవ్వాల్సి వస్తే ఇవ్వటం. మరీ దారుణంగా ఉందనుకుంటే ఇక ఎండ రాకముందే కొద్దిగా పైన వాటర్ స్ప్రే చేయటం, అంటే అవి ఎండగా తట్టుకునేటట్టుగా అలా చేసుకుంటే బ్రహ్మాండంగా. సమ్మర్ నాకు చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే పెస్ట్ పట్టదు, చాలా తక్కువ ఉంటుంది పెస్ట్. ఎందుకంటే ఈ హీట్కి ఆ పెస్ట్ అనేది చచ్చిపోతుంది. అంటే ఆ హీట్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి పెద్ద ఇబ్బంది కాదు. అన్ని క్రాపులు చాలా నార్మల్గా తీసుకోవచ్చండి. క్యాక్టస్ ఎడారిలో పెరిగి సమ్మర్ ఆనందం అట్లా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయో, దాని కలర్ చేంజ్ అయ్యి చక్కటి కలర్ వస్తుంది. అలాంటివి ఉన్నాయి, అవి ఓకే, మనం సరదాగా ఆర్నమెంటల్ పెంచుకుంటాం. అలాగే కొన్ని గ్రీన్ నెట్లో పెరిగి ఉన్నాయి, నీళ్ళలో పెరిగి, అవి చాలా అద్భుతంగా ఉంటాయి. వాటికి ఎండ పనికిరాదు ఏమైనా సరే. అవి ఆర్నమెంటల్ ప్లాంట్ల గురించి అనుకున్నాం, డిఫరెంట్ వెరైటీ సీజనల్గా ఉన్నాయి. ఈ క్రాప్ ఇచ్చి పంటలో నార్మల్గా అన్నీ పెంచుకోవచ్చు, కాకపోతే కొన్ని సమ్మర్లో చాలా బాగుంటాయి. అంటే ఈ దోస ఒకటి, కీరా అవి ఉన్నాయి చూడండి, మన సమ్మర్లోనే వస్తాయి. కొత్త దోస, కీరా ఇలాంటి అవి సమ్మర్ని కొంచెం తట్టుకుంటాయి. అంటే సమ్మర్లో వచ్చే విధంగా ప్లాన్ చేస్తారా, లేకపోతే సమ్మర్ ఆ సీజన్లోనే వస్తాయి? ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కీరా, దోస మొత్తం సంవత్సరం అంతా వచ్చేస్తున్నాయి. ఆ రకంగా దాన్ని సీడ్ ప్రిపేర్ చేసి వేస్తే దాని టైం వచ్చేటి కాసేస్తున్నాయి. ఓకే, బాగానే క్రాప్ వచ్చేస్తాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి. ఇదివరకు పుచ్చకాయ, ఈ కీరా అంటే సమ్మర్లోనే వచ్చాయి, ఇప్పుడు సీజన్ అంతా వచ్చేస్తున్నాయి, అలా వేస్తున్నారు. కాకపోతే ఇవి సమ్మర్కి కూడా తట్టుకుంటాయి. ఈ కీరా ఒకటి, దోస ఒకటి, తర్వాత టొమాటో కూడా మన ఈ సమ్మర్ ఇబ్బంది కాదు. అలా కొన్ని మొక్కలకి సమ్మరు ఇబ్బంది కానీ ఉంటాయి, అవి కొంచెం మనం ఎక్కువ ప్లాన్ చేసుకుంటాం. మిగతాయి మానే ఎక్కర్లేదు, వస్తాయి. అదే కొద్దిగా క్రాప్ తగ్గొచ్చు, మనం జాగ్రత్తగా చూస్తే కాపు కూడా తగ్గదు. సో అంటే షేడ్ ఇవ్వాల్సిన వాటికి షేడ్ ఇవ్వడం, వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన వాటికి వాటర్ ఎక్కువ ఇవ్వడం. అంతే. షేడ్ కూడా మనం అన్నట్టు, నేను షేడ్ ఇది వరకు వేసేవాడిని, ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి షేడ్ కూడా మానేస్తాను, వేయటలేదు. ఏముంది, మనకి హాట్ సమ్మర్ 40 degrees వచ్చేది నేను అనుకుంటాం ఒక 20 days 25 days కంటే ఉండదు. మిగతాది ఏదో 38-39 ఉంటుంది, మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. 37-38 దాకా పర్వాలేదు అసలు నాకు. నార్మల్గా ఇప్పుడు మీరు చూశారు కదా, ఇవన్నీ ఆ టెంపరేచర్ని తట్టుకోవడానికి అలవాటు పడిపోయినాయేమో మరి. ఇది దాంతో పెద్దగా వాటి మీద నేనేమి, ఈ దొండ ఒకటి దానికి సమ్మర్ ఏం చేయదు. కొన్ని రకాల మొక్కలు చెప్తారా, అది ఫ్రూట్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, సమ్మర్లో మనం ఎక్కువగా బాగా వచ్చి అలాంటి ఏదన్నా? మీకు ఫ్రూట్స్ సమ్మర్లోనే ఎక్కువ వస్తాయండి. మీకు మామిడికాయ ఉంది, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కాయ ఇప్పుడు వచ్చేస్తుంది, మామిడి వస్తుంది. అలాగే మీకు వేప చూడండి, మనకు ఉగాదికి చక్కగా వేప పసరు వస్తుంది. దానికి ఎంత సమ్మర్, 50 degrees సమ్మర్ కూడా ఏం చేయదు, దాన్ని న్యాచురల్గా వచ్చేస్తూ ఉంటాయి. బ్యూటీ ఏంటంటే అది సీజన్లో సమ్మర్లో వచ్చిన ఫ్రూట్ చాలా తీయగాని చక్కగా ఉంటుంది, పాడవదు కూడా. ఎందుకంటే అది నీరు, చెట్టు తాగిన ప్రతిదీ ఇది కూడా నీరు ఈ చెట్టు మిగతా భాగాల్లోకి వెళ్ళినట్టు ఫ్రూట్లో కూడా వెళ్ళిపోతుంది. ఫ్రూట్ ఎక్కువ నీరు తీసుకుందనుకోండి, అది పాడవుతుంది త్వరగా. ఆ నీరు దానికి దొరకదు కనుక నీరు తక్కువ తీసుకుంటుంది ఫ్రూట్. అది చాలా మంచి స్వీట్నెస్ వస్తుంది, దాంట్లో క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సమ్మర్ ఇబ్బంది కాదు. అదే కొన్ని రకాల వెజిటబుల్స్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఏంటి సార్ అవి? మీకు జనరల్గా క్యాప్సికమ్ కొంచెం వీళ్ళు ఇప్పుడు గ్రీన్ నెట్లోనే పెంచుతున్నారు, బయట ఓపెన్గా పెంచడానికి దానికి పెస్ట్ ఎక్కువ వస్తుందని. అలాగే క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని సలాడ్స్లో పెడతారు చూడండి లీవ్స్, అవి కూడా కొంచెం సమ్మర్ ఇబ్బంది. అట్లా సమ్మర్ అలాంటివి కాకుండా మనం వంగ, టమాటో, బెండ ఇలాంటివన్నీ కూడా నార్మల్గా మనం ఇప్పుడు సమ్మర్లో కూడా పెంచేసుకుంటానికి ఏమి ఇబ్బంది కాదు. కాకపోతే మనం కుండీల్లో వేస్తున్నాం కనుక, పైన వేస్తున్నాం కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ కుండీ ఫిల్ చేయటం, మట్టి ఫిల్ చేయటం దగ్గర నుంచి దానికి ఎప్పుడు మాయిస్తారు. తర్వాత కొద్దిగా మల్చింగ్ అంటున్నాం ఇప్పుడు, అంటే ఆ కుండీ పైన ఎండాకులు కానీ లేదా ఈ కోక్పిట్ కానీ ఏదో ఒకటి పైన, అది మొత్తం ఊరికే ఒక్కసారి డ్రై అయిపోకుండా. ఇప్పుడు డ్రై అయిపోతే ఎలా ఉంటుందంటే గట్టి హార్డ్గా అయిపోతుంది. అది హార్డ్గా అయిపోవటం అంటే అసలు ఏం ఉండదు, మొత్తం వాటర్ అంతా దాంట్లో మాయిశ్చర్ డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే నీరేం ఉండదు, టపైన మొక్క పడిపోతుంది అంతే. అలాగే దానికి అవుట్లెట్ ఉండాలి, నీరు పోసి నీరు. ఇప్పుడు చూసారు, ఇది చూడండి బెజ్జాలు ఉన్నాయి, ఇక్కడ చిన్న పెంకు మొక్క పెట్టి మట్టి ఫిల్ చేసి, మట్టి కూడా మనం చక్కటి గుల్లగా ఉన్న మట్టి పెడతాం, అది ఫిల్ చేసి మొక్క వేసామనుకోండి, ఒకటి వాటర్ వెళ్ళాలి దాంట్లోకి, మాయిశ్చర్ ఉండాలి, ఎక్సెస్ వాటర్ ఏం ఉండకూడదు, కిందకి వెళ్ళిపోవాలి. మీకు పూర్తిగా డ్రై అయిపోయి మొక్క ఎండిపోయింది అనుకోండి, అప్పుడు దానికి వెంటనే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ కొన్ని డ్రై అయిపోయినవి ఉన్నాయి చూపించారు మీకు. ఇది చూడండి ఎంత గట్టి డ్రై అయిపోయింది. వీడు మేము చూసుకోగల ఉండిపోయింది, ఎక్కడ ఉంది ఇది. ఇలా 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 చేతుడానండి మీరు, అంటే ఇలా పొడిగా అయిపోయింది మట్టి. అవును, అసలు మీకు డ్రై అయిపోవటం గట్టి రాయలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని వెంటనే నేను చూసిన వెంటనే ఏం చేస్తానంటే ఒక బకెట్లో పెట్టేస్తాను నీటిలో. ముందు ఇమీడియట్గా ఇది మొత్తం మెత్తబడిపోతుంది, చక్కగా నీరు పీల్చేస్తుంది అంట. ఈ మొక్క కొంచెం స్ట్రాంగ్ మొక్క అని చచ్చిపోలేదు ఎక్కడ, ఇది అంటే షార్ట్ని ఎక్కడ ఉండిపోయింది చూసుకోలేదు, రివైవ్ అయిపోతుంది. ఇదే మొక్క వాటర్ ఎక్సెస్ అయిపోయి
ఈ కింద హోల్ అయ్యి లేకుండా చూడండి, దీనికి కూడా హోల్ ఉంది. అదేం లేకుండా వాటర్ ఎక్సర్సైజ్ అయిపోయి మట్టి నిండా ఎప్పుడు వాటర్ ఉండిపోయింది అనుకోండి, చచ్చిపోతుంది మొక్క అప్పుడు కూడా. ఎందుకు రివైవ్ కాదంటే వాటర్ ఎక్కువైపోయింది. ఏవి కూడా వాటర్ ప్లాంట్స్ కాదు, ఎక్కువైపోవటం వల్ల ఏరుకుండి వచ్చేస్తుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతే ఇంక మొక్క రివైవ్ కాదన్నమాట. సో రామరాజు గారు, మరి అయితే మన వ్యూయర్స్ కోసం సమ్మర్లో సీడ్స్ నాటడం కానీ ఎలా నాటాలి, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏదన్నా ఒక చిన్న డెమో చూపించాలి. ఉదయం మనం యాక్చువల్గా సమ్మర్లో మొక్కలు కొన్నాను, నేను చెప్పాను మీకు, జాగ్రత్త చూసుకుని ఏ మొక్క అయినా వేసుకోవచ్చు, పర్వాలేదని. మనం ఈ మొక్కజొన్న ఒకటి చక్కగా మనం కాల్చుకు తింటాం కదా, మొక్కజొన్న అంటే జొన్నపొత్తు అంటాం మనం. అవి రెడీ అయిన తర్వాత కొంచెం కాల్చుకు తింటాం, లేదా ఉడకబెట్టి తింటాం. ఆ జొన్న విత్తనాలు ఈ కుండీలో నాటుదాం. మొక్కజొన్న మనకి సమ్మర్లోనే వచ్చే ఏమి ఇబ్బంది ఏం లేదు. రైనీ సీజన్ లో చూస్తూ ఉంటాము. అలాగే దానికి వాటర్ అక్కర్లేదు. అంటే నార్మల్ ఇప్పుడు చూడండి, వరికి ఉన్నట్టుగా వాటర్ అక్కర్లేదు. డ్రై పంట ఇది. మనం అవసరమైనప్పుడు కుండీలో నీళ్ళు ఇస్తాం కనుక బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అదేమి ఏమి ఇబ్బంది ఉండదు సమ్మర్లో అయినా. అయితే వాటర్ జాగ్రత్తగా ఇవ్వాలి. కొంచెం బలమైన కొద్దిపాటి మట్టి కనుక దానికి కొంచెం బలమైన మట్టి ఉండాలి దాంట్లో, అంటే సారమైన మట్టి ఉంటే చక్కగా వచ్చేసి ఒకటి బ్రహ్మాండంగా ఇస్తుంది ఒక్కొక్క మొక్కని. బాగా బలంగా ఉంటే 2-3 కూడా ఇస్తాయి. మనం ఇంట్లో వాడుకుంటానికి కనుక బాగుంటుంది. చక్కగా ఉడకబెట్టి తింటే చాలా బాగుంటుంది. ఆ జొన్న విత్తనాలు దీంట్లో కొన్ని నాటుదాం, తర్వాత మిగతా చూద్దాం. యాక్చువల్గా ఈ కుండీలో మనం ఇదివరకు కూడా ఒకసారి అనుకున్నాం, ఈ కింద ఇవన్నీ బెజ్జాలు ఉండాలి, అవి పూడిపోయి సీల్ అయిపోకూడదు. ఇప్పుడు మనం మట్టి వేస్తాం, ఆ మట్టి వేస్తే దాంట్లో అది గట్టిగా అక్కడ అయిపోయి సీల్ అయిపోయి నీరు వెళ్ళకుండా ఆపకూడదు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ కొండ పెంకు పెడతాం అక్కడ. ఇది చూడండి, ఈ కొండ పెంకు చూడండి, దీన్ని ఇదిగో ఇలా పెట్టామనుకోండి, అంటే మట్టి దాని మీదకి వెళ్ళిపోయి సీల్ అయిపోదు. ఇలా పెడుతున్నాం అంటే ఇది కూడా సీల్ అయిపోదు. కొద్దిగా కొండ పెంకు మూలంగా చూడండి, ఇది ఈ ఓవెల్ షేప్లో ఉంది కదా, మట్టి వేస్తాం కానీ సీల్ అయిపోతుంది. సీల్ అవ్వదు. లేకపోతే ఏమవుతుందంటే ఈ మట్టి ఇవి కలిసి అది సీల్ అయిపోతే నీళ్ళని పోనివ్వదు. అది పోనివ్వకపోతే ఏమవుతుందంటే నీళ్ళు వెళ్ళకపోతే అది దెబ్బతినేస్తున్నాం. ఆ బెజ్జాల మీద కనీసం 2-3 బెజ్జాల మీద నవి పెడితే అది సీల్ అవ్వకుండా ఉంటుంది. చూడండి అలా పెట్టాం మనం. పెట్టిన తర్వాత జనరల్గా దానికి ఒక అంగుళం ఎత్తున ఇసుక వేస్తాం సాధారణంగా. అంటే ఈ వాటర్ అంతా ఇసుకలోకి వెళ్ళి ఇసుక నుంచి ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా డ్రైన్ అవడానికి. కాకపోతే ఈ మధ్య నేను ఇసుక సెపరేట్గా వేయటలేదు. ఎందుకంటే ఈ మట్టిని మనం దీన్ని ఏం చేస్తున్నామంటే అన్ని రకాలు చూడండి, దీంట్లో మనం అన్ని రకాలు వేసాం. ఇది చూడండి, ఇది వర్మి కాంపోస్ట్, తేడా కనిపిస్తుంది చూడండి. ఇది వేరే మట్టి. తర్వాతనేమో కొద్దిగా కోక్పిట్ కూడా కలిపి ఉంది దీంట్లో, అది కూడా మిక్స్ చేస్తాం. ఇది చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇది ఎప్పుడు కూడా ఈ గుల్లదనం ఇలాగే ఉంటుంది. అంటే వాటర్ మనం వేసినా కూడా ఇలాగే ఉంటుంది. ఇలా గుల్లగా ఉండటం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో నీరు ఎప్పటికప్పుడు దీంట్లో పీల్చుకలా ఉండిపోకుండా, ఈ నల్లమట్టిలో నీళ్ళు అలా ఉండిపోకుండా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. రెండోది ఏమవుతుందంటే ఏరు బాగా వెళ్తుంది దీంట్లో ఇలా గుల్లగా ఉంటే. దీన్ని మనం ఫిల్ చేస్తాం, ఇలా ఫిల్ చేసేస్తాం నేను. సో మీరు జాగ్రత్తగా గమనించండి నిజంగా. ఎందుకంటే మిద్దె తోట కానీ పెరటి తోట కానీ మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు అంటే ఒక మొక్క నాటే విధానం అనేది మనం ఇప్పుడు రామరాజు గారు చూపిస్తున్నారు. సో ఏదైనా కుండీ తీసుకున్నప్పుడు దానికి బెజ్జాలు పెట్టుకోవడం, ఆ బెజ్జాలు పూడిపోకుండా పైన పెంకులు పెట్టుకోవడం, ఆ పెంకు మళ్ళీ డ్రైన్ వాటర్ ఈజీగా డ్రైన్ అవ్వడం కోసం జనరల్గా ఏంటంటే ఒక లేయర్ ఇసుకని వేసుకుంటాం. ఇసుకని వేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్స్ చేసుకున్న ఆ మట్టిని వేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇసుకని వేయకుండా రామరాజు గారు ఆ మట్టిలోనే ఇసుక, కోకోపీట్ అండ్ అలాగే వెర్మి కంపోస్ట్, మట్టి, సో ఇవన్నీ మిక్స్ చేసి మట్టినే ఒక గుల్లగా ఆయన తయారు చేసుకున్నారు అన్నమాట. సో దట్ ఏంటంటే ఇసుకని వేసే అవసరం లేకుండా ఆయన రెడీ చేస్తున్నారు. సో చాలా ఈజీగా అంటే మీరు వేసుకున్న ఏ మొక్క అయినా అది చాలా రోజులు, చాలా సంవత్సరాలు చక్కగా ఆరోగ్యంగా పెరిగి మనకి పంటనివ్వాలని, కాపునివ్వాలంటే ఈ జాగ్రత్తలు కానీ ముందే కానీ తీసుకుంటే మనం హ్యాపీగా మనం ఏంటంటే మన కాపుని తీసుకుంటూ మొక్కని మనం చూసుకుంటూ దాన్ని చల్లగా చూసుకోవచ్చు మనం. ఓకే, ఇది ఫిల్ చేశాను నేను. కంప్లీట్గా ఫుల్గా ఫిల్ చేయలేదు, కొన్ని ఖాళీ వదిలిపెట్టాను. అంటే ఈ లైన్ ఉంది చూడండి, ఒక 1/2 ఇంచ్ కింద దాకానే ఉంటే మంచిది ఎప్పుడు. ఎందుకంటే రీజన్ అంటే మనం కావాలంటే రేపు పొద్దున్న ఏదైనా కొంచెం ఏదైనా పశువులు ఎరువు లేదా ఏదైనా కొద్దిగా వేసుకుంటాను. తర్వాత మనం వాటర్ పోసినప్పుడు అనవసరంగా బయటికి పోకుండా, అందుకని కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అన్నా దీన్ని ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు నేను ఇత్తనం పెట్టేప్పుడు ఏం చేస్తున్నానంటే ఎస్పెషల్లీ ఇది మొక్క పెరిగి ఇత్తనం కనుక, అదే మనం ఈ ఆకుకూరలు అయితే అలా అక్కర్లేదు. ఆకుకూరల మీద మళ్ళీ మట్టి ఏం ఫిల్ చేయము మనం. ఇది మొక్క పెరుగుతుంది కనుక కొంచెం మొక్క పెరిగిన తర్వాత ఈ మొత్తం ఇంత మొక్క అయిన తర్వాత మళ్ళీ మట్టి వేసి ఫిల్ చేస్తాం దాన్ని.
అదేమవుతుందంటే కొంత మట్టిని మళ్ళీ దానికి ఇస్తున్నాం, ఆ పైన కూడా ఏరు వస్తుంది దానికి బలం ఇస్తున్నాం. ఇప్పుడు దీని మీద మనం విత్తనం పెట్టేస్తాం, విత్తనం పెట్టేసి నీరు పోసేస్తాం. మనం ఇప్పుడు ఏం విత్తనం పెడుతున్నాం అంటే మొక్కజొన్న విత్తనాలు పెడుతున్నాం. మొక్కజొన్న దీంట్లో ఒక 3 పెడతాను నేను, అంతకంటే ఎక్కువ పెట్టడం 2 సరిపోతాయి. ఎక్కువ పెట్టడం వల్ల ఏమిటంటే ఈ తక్కువ మట్టిలో ఎక్కువ రావడానికి కొంచెం ఇబ్బంది పడతాయి, అంటే దానికి బలం సరిపోవచ్చు. నేను ఎక్కువ దీన్ని ఏదో పశువుల ఎరువు అది ఎక్కువ ఇస్తున్నాం కనుక 3 వరకు పర్వాలేదు. 3 పొత్తులు మంచి పొత్తులు ఇస్తే సరిపోతున్నాయి. 3 గింజలు పెడతాం. ఇవి మొక్కజొన్న విత్తనాలండి. మొక్కజొన్న విత్తనాలు జనరల్గా మనం ఎలా పెట్టినా పర్వాలేదు, కానీ ఇది పైకి వచ్చేటి పెడితే బాగుంటుంది. ఇది చూడండి పైన విత్తనంలాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసాం అనుకోండి, పెట్టినా వస్తుంది, కాకపోతే ఇలా కిందకు వచ్చి తిరిగి రావాలి. అందుకని ఇలాగే పెడితే ప్రతి గింజకి మీకు ఇలా కింద పైన తెలిసిపోతుంది మనం చూడగానే. ఇలా ఉన్నదాన్ని తీసుకుని మనం ఊరికి ఇలా పెట్టేస్తాం. ఇలా పెట్టేసి కొద్దిగా మట్టి కప్పేస్తాం. 3 పెడుతున్నాం, అలాగా 3 పక్కల 3 పెడతాం. ఇక్కడ ఒకటి పెట్టాను, అలాగే ఇక్కడ పెట్టాను. ఈ సీడ్ మన మొక్కజొన్న తినేటప్పుడు అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే సీడ్గానే మనం చేసుకోవాలనుకుంటే ఈ కంకి పూర్తిగా మొక్క ఎండిపోయేదాకా మొత్తం ఇది రెడీ అయిపోయేదాకా మనం కోయకూడదు. సో చెట్టుకే అది ముదిరిపోతుంది. తర్వాత దాన్ని తీసుకుని ఎండబెట్టి మళ్ళీ సీడ్గా రెడీ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటాం. ఎన్ని రోజులు ఎండబెట్టాలి మనం ఇది ఒక సీడ్ కావాలంటే, సీడ్గా తయారు చేయాలంటే దీన్ని? అంటే జనరల్గా దాంట్లో మాయిశ్చర్ అంతా పోయేదాకని, లేదా ఆ మాయిశ్చర్ అలా ఉండగానే దాన్ని ప్యాక్ చేసామనుకోండి, ఇలా మాయిశ్చర్లో ఉండిపోయి అక్కడే మొక్క వచ్చేస్తుంది. చిన్న మొక్క వచ్చేసి మనం కదిపేప్పుడు ఆ మొక్క ఎరిగిపోతుంది, ఇంకా మళ్ళీ అది సీడ్ రాదు. దానికోసం మాయిశ్చర్ పోయేదాకా ఎండబెట్టిన తర్వాత దాన్ని ఇంకా మన సీడ్ కింద. అవునండి. కాకపోతే మనం దీంట్లో ఎక్కడ కుండీల్లో వేసుకుంటున్నాం, మనకు తక్కువ విత్తనాలే సరిపోతాయి కనుక కొనుక్కుంటే సరిపోతుంది. ఒకసారి మన సీడ్ వేసాక దీని టైం ఎంత అండి? ఎన్ని రోజులకి మొక్క రావడం? మొక్క ఊరికే బిఫోర్ 10 డేస్లో చక్కగా వచ్చేస్తుంది. 10 డేస్కి వచ్చేస్తుంది. 1 వీక్ నుంచి 10 డేస్. ఓకే. కాకపోతే ఏంటంటే దీంట్లో ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలి, ఎందుకంటే ఆ గింజ నానాలి, అప్పుడు మొక్క రావాలి, మొక్క వస్తుంది. ఎప్పుడు మాయిశ్చర్ డ్రై అయిపోకూడదు, డ్రై అయిపోతే త్వరగా రాదు. అలా అని చెప్పి ఎక్కువ నీరు ఉంటే కుళ్ళిపోతుంది. అది ఎక్కువ నీరు ఉండటానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం నీరు ఉన్నట్టు వెళ్ళిపోవడానికి మనం ప్రాసెస్ పెట్టాం కనుక నీళ్ళు పోసినట్టు వెళ్ళిపోతాయి. సరే, మరి వన్స్ మనం సీడ్ నాటిన తర్వాత మొక్క అయితే వస్తుంది, 10 రోజులకి వస్తున్నారు, మనకి ఆ పంట కాపు రావడానికి ఎన్ని? జనరల్గా అది 3 months 90 days నుంచి 110 days అంతే. 90 days to 110 days వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత కోసుకుంటాం మనం, దాని పంటని తీసుకుంటాం అనేది చూసి తీసుకోవచ్చు. 4 రోజులు అటు ఇటు ఎలా ఉంది, మొక్క ఎలా ఉంది, దాన్ని ఎలా కಣ್ಣి ఎలా తయారైంది, గింజలన్నీ చక్కగా తయారైంది, అది ఊరికే 2-3 రోజులు అటు ఇటులో మనం కోసుకుని చక్కగా దాన్ని బాయిల్ చేసుకుని కాల్చుకొని తింటే చాలా, పైగా మనం సొంతంగా పండించుకున్నాం కదా, అద్భుతంగా ఉంటుంది. రుచి తేడా. ఒక కాపు తీసాక మళ్ళీ అప్పుడు అయిపోయిందంటే ఎన్నిసార్లు అట్లా తీసేయాలి? దాన్ని పూర్తిగా తీసేసి ఒక మొక్కజొన్న కంకి ఒకటి చక్కగా వస్తుంది చాలా బాగా. ఇక మొక్క చాలా ఏపుగా ఉంటే ఇంకోటి 2 వస్తాయి, లేకపోతే మిగతా వచ్చి ఏంటంటే పేలగా ఇంత వస్తాయి. వాటి వల్ల ఉపయోగం దాని కింద తయారవదు. దాన్ని తీసేసి మళ్ళీ వేసుకుంటాం. మళ్ళీ మట్టి అంతా తీయటం, దానికి బలమైన తీయటం. ఇప్పుడు చిన్న మట్టి మనం కుండీలో పైన వేస్తున్నాం, టెర్రస్ మీద వేస్తున్నాం కనుక ఈ తక్కువ దాంట్లో వేసాం. ఇంత చిన్నది 3 మొక్కలు వేయడానికి సరిపోదు. నిజంగా ఫుడ్ మంచిది ఇస్తున్నారు కాబట్టి వస్తుంది అనే దాని మీద మనం చేసుకుంటాం. అంతే. మనం చేలో పాతినప్పుడు కొంచెం దూరంగా పాతుతారు, ఒక్కోటే వస్తుంది. మీకు చూస్తుంటారు ఇక్కడ మెట్ట ప్రాంతంలో ఎక్కువ పాతుతూ ఉంటారు. అది నాగలి పైన గింజలు వేస్తుంటే ఒక్కొక్క గింజ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఒక అడుగు దూరంలోనూ 9 అంగుళాల దూరంలోనూ పడుతూ ఉంటాయి, చక్కగా వస్తాయి. అది జనరల్గా డ్రై ఏరియాలో పండేది, అది బాగానే ఉంటుంది. వీటికి అసలు నీరు పెద్దగా అక్కర్లేదండి. ఇది మెట్ట ప్రాంతంలో పండే ఇనీషియల్గా కొద్దిగా వర్షాలు కానీ లేదా కొద్దిపాటిది ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత క్రాప్ చాలా బాగా వచ్చేస్తుంది. మనం ఏదో సరదాగా మొక్కజొన్న తింటాం, కానీ దీన్ని ఈ కోల్డ్ దానాలకి ఇంకా మిగతాట్లకి లేకపోతే ఏదో జొన్న పిండి లాంటిది, పప్పుజొన్న పిండి లాంటిది అలాంటి బాగా వాడతారు. మనం తినేది ఎన్ని తింటాం, తక్కువ తింటాం. అది కమర్షియల్గా రోడ్డు మీద అమ్ముతాం. తిని ఆ రకంగా ఎక్కువ వాడతారు. ఇప్పుడు దీంట్లో చక్కగా వాటర్ ఇద్దాం. చూడండి, వాటరు దీంట్లో ఉన్న మట్టి అంతా చక్కగా తడిసిపోవాలి పూర్తిగా. ఆ తడిసిపోయి మాయిశ్చర్ ఎంత బాగుంటే అంత త్వరగా మొక్క కూడా వస్తుంది. ఇది చూడండి, నీరు ఇలా ఉంటుంది, ఇలా కిందకి వెళ్ళిపోతుంది. కొంతసేపు చూడండి కింద నుంచి నీరు వచ్చేస్తుంది. దీంట్లో కిందకి మనం పోసినవన్నీ
కిందకి కూడా వచ్చేస్తాయి. మీరు కొంతసేపు చూడండి కుండీలో నీరు కిందకి రావడం స్టార్ట్ అయిన తర్వాత మనకి సరిపోయింది అన్నట్టు మనకి అర్థం, అంతే కదా, కిందకి డ్రైన్ అయింది అంటే మొత్తం మట్టి అంతా తడిసిపోయి నీరు కిందకి ఎక్సెస్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, గ్యారంటీగా అలాగే అవుతుంది. మనం ఎప్పుడు పోసినా అలాగే. అంటే ఇప్పుడు ఎంత త్వరగా ఎందుకు రాలేదంటే మీకు ఈ మట్టి అంతా వాటర్ తీసుకోవాలి కదా, తీసుకుంటుంది ఫస్ట్. అది తీసుకుంటే కానీ కిందకి వెళ్దాం. అది మీరు చూడొచ్చు. అవునండి, చాలా బ్రహ్మాండం. ఎక్సెస్ వాటర్ కిందకి వచ్చేస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక మొక్క నాటడం కానీ మొక్కను పెంచుకోవడం, మొక్కలు వేసుకోవడం చాలా ఈజీ అనుకుంటారు. ఏముంది, ఒక కుండీ తీసుకుని దాంట్లో మట్టి వేసుకుని మొక్కను సీడ్ నాటడమే కదా, అది వచ్చేస్తుంది. కానీ ఎందుకు ఒక్కోసారి చనిపోవడం, ఒక్కోసారి మంచి కాపు రాకపోవడం అనే చాలామంది కారణం తెలియదు. బట్ మీరు మొదటి నుంచి చూస్తుంటే ఈ ప్రాసెస్ మీకు ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది. ఒక మొక్కను నాటడం అంటే ఒక సీడ్ నాటుకొని దాన్ని పెంచుకునే విధానం కానీ పంటను తీసిన విధానం ఎంత కష్టం అంటే ఎన్ని టిప్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని ఒక ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ అనమాట. సో మొదట మనం కుండీని తీసుకున్న తర్వాత ఏదైతే మనకి రంధ్రాలు ఉన్నాయో ఖచ్చితంగా రంధ్రాలు అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళాలి. అలాగని మనం ఆ మట్టి అంతా వెళ్ళిపోతుంటుంది అంటే అట్లా పోకుండా వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోకుండా వాటి మీద మనం పెంకుని పెట్టుకోవాలి. ఎందుకంటే అది రంధ్రాలు పూడిపోకుండా కోసం మనం పెంకు పెట్టుకుంటాం. ఆ పెంకు మీద మనం జనరల్గా ఏంటంటే ఒక లేయర్ ఇసుక వేసుకుంటాం. అలా ఇసుక వేసుకునే పక్షంలో మనం ఆ మట్టిని అంటే ఇసుకని, కోకోపీట్ని, వెర్మీ కంపోస్ట్ని మొత్తాన్ని మిక్స్ చేసి ఆ మట్టిని గొల్లగొల్లగా చేసుకున్న తర్వాత సో ఇసుక వేసిన అవసరం ఉండదన్నమాట. సో అదంతా వేసాక కూడా తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే మా మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ మనం బలమైన ఒక పశువుల ఎరువు వేసుకోవడం కోసం రామరాజు గారు ఒక లేయర్ ఇక్కడ ప్లేస్ పెట్టారు. మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ ఆయన ఇంకొక లేయర్ మట్టిని వేసుకుంటారు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఆ సీడ్ ఆ మొక్క పెరిగి చాలా చక్కగా పెరిగి మంచి కాపుని ఇవ్వడం జరుగుతుంది. సో చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఏదైతే ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇలాగానే మీరు చేసుకున్నట్లయితే మాత్రం చక్కని అంటే మీ మిద్దె తోట కానీ పెరటి తోట కావచ్చు, ప్రతి మొక్క కూడా వేసిన ప్రతి మొక్క ఖచ్చితంగా అది మొక్క రావడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది, మనకి ఫలాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ మీరు పాటించగలిగితే అద్భుతమైన మొక్కల్ని, అద్భుతమైన టెర్రస్ గార్డెన్ని కానీ, మిద్దె తోటని కానీ, పెరటి తోటని కానీ మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు చాలా ఈజీగా. ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇది మొక్కగా పెరుగుతుంది కనుక దగ్గర మనం 3 అంగుళాల కాడి ఊరు పెట్టాం ఈ కుండీకి. ఒక అరంగుళం అసలు మనం పోడ్చాం. ఈ మొక్కగా పెరుగుతుంది, స్లోగా దాన్ని మట్టి ఫిల్ చేస్తాం. అదే ఆకుకూరలు వేస్తే ఆ రకంగా మట్టి ఏమి వేయలేము, అవసరం లేదు. ఆకుకూరలు పైన చెప్తాం వస్తాయి, మనం కట్ చేసుకుంటాం. చాలా రకాల ఆకుకూరలు కట్ చేసుకుంటే మళ్ళీ వస్తుంటాయి, 2-3 క్రాపుల దాకా కట్ చేయొచ్చు, అలా చేయొచ్చు. ఆకుకూరల మీద కూడా ఇలా ఎక్స్ట్రా మట్టి వేస్తే రావు మళ్ళీ దాని మీద. ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మొక్కగా పెరుగుతుంది, ఇది మనం వేసిన మట్టి దానికి ఆ కాండానికి సపోర్ట్గా ఉంటుంది. కొత్తగా మట్టి రావటం వల్ల కాండంలో పైన కూడా ఏళ్ళు వస్తాయి, పడిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి, దానికోసం అలా చేస్తాం. లేకపోతే ఏరు బయటపడిపోయి పడిపోవటాలు అలాంటివి ఉంటుంది, అది చాలా మంచిది. అది మొదట్లో చాలా కష్టంగా అనుకుంటారు, అర్థం కాకపోవచ్చు. బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ మనం తీసుకునే కొద్దీ ఏంటంటే మీరు అన్నట్టు ఏ మొక్కకి ఏ విధంగా, ఈ మొక్కజొన్నకి ఇలా ఉంది ప్రాసెస్, అదే ఆకుకూరలకి అయితే ఇంత మట్టిని మనం కూర్చొని అవసరం ఉండదు, పైన వేసుకుంటాం. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ తోటి ఇవన్నీ మనకు తెలిసిపోతుంది, చాలా ఈజీ, చాలా నార్మల్ థింగ్ అండి. ఇదేది దీంట్లో పెద్ద ఎక్స్పీరియన్స్, పెద్ద శాస్త్రం ఏం లేదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ల్యాబ్లో శాస్త్రవేత్తలు చేసి మనకి చెప్పారు, కొంత మన అనుభవంతో ఉంది. చాలా చిన్న విషయం. చాలామంది నా దగ్గర ఈ హౌస్ వైఫ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ నుంచి కాలనీస్ నుంచి అక్కడి నుంచి వస్తూ ఉంటారు, అసలు చాలా కష్టం అయిపోతాను. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటున్నారు, వాళ్ళందరూ వంటల్లో ఎక్స్పర్ట్స్. ఆ కిచెన్లో వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు, టప్పుడు చేసేస్తాం. వాళ్ళకి అదే చెప్తుంటాను, మీరు వంటింట్లోకి వెళ్తే నిమిషాల మీద అన్నీ చేసేస్తారు, అది కష్టం అని నేను అనుకుంటాను. ఒక్కసారి మీరు దీన్ని చేసుకుంటే ఎంత ఈజీగా మీకు తెలిసిపోతుంది. దీంట్లో పెద్ద సైన్స్ ఏమీ లేదు, చక్కగా పెరుగుతాయి అనేది. చక్కగా పెరిగితే చాలా బ్రహ్మాండమైన క్రాప్ తీసుకోవచ్చు, పెస్టిసైడ్స్ లేని క్రాప్ తీసుకోవచ్చు, ఎక్సలెంట్ రుచి ఉంటుంది. ఓకే వ్యూవర్స్, చూసారు కదా రామరాజు గారు చెప్పిన అద్భుతమైన సలహాలని. జనరల్గా మనకి ఏదైనా టెర్రస్ గార్డెన్ అంటే ఏదైనా సీడ్ని వేయడం కానీ మొక్కను పెంచుకోవడం కానీ చాలా కష్టంతో కూడుకున్న పని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మొక్కను నాటుకున్నా కూడా ఆరోగ్యంగా ఎందుకు రాలేదు, నేను అంతా చాలా బాగా చేశాను కానీ ఎందుకు రాలేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు రామరాజు గారు చెప్పినట్టు
ఒక కుండీ దగ్గర నుంచి ఒక మట్టి అంటే ఏ విధంగా మట్టి వేసుకోవాలి, ఏ విధంగా ఆ వాటర్ని డ్రైన్ చేసుకునే సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి, మట్టి ఎంత మంచి ఎరువుగా తయారు చేసుకోవాలి, ఆ మొక్కను వేసాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా చాలా అద్భుతంగా రామరాజు గారు తెలియజేస్తారు. సో ఇదంతా మీరు కూడా ఫాలో అయితే టెర్రస్ గార్డెన్ అంటే మిద్దె తోటను కానీ పెరటి తోటను కానీ మెయింటైన్ చేసుకోవడం చాలా ఈజీ అనే సంగతి మీకు అర్థమైపోయింది. సో ఇది వాళ్ళ మన పెరటచ్చులు. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటచ్చులు ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.